మా వాడు పొద్దున పోదామన్నాడు క్రిస్మస్కి చర్చ్ కాడికి మీదకి. ఇగో 2 వేసిండు. ఎప్పుడో రెడీ ఏముంది ఇంకా ఇక చూడు. ఇంకా నీకోసం పొద్దున నుంచి తినకుండా ఇప్పుడు తింటున్నా, నువ్వు వస్తలేవు. వాడు నడిపిస్తాడు బండి, తెల్లగా ఉంటాడు, 10 పిల్లలకి ఉంటాడు. ఓడి అమ్మ బండి చాలే, ఓడి అమ్మ బండి చూడుర్రి, దుంప చాలే అంటుండు. కదా ఇక మా పంది పిల్ల బండి నడిపిస్తుంది. ఇక ఇప్పుడైతే మేము మెదక్ పోతున్నాం, మెదక్ చర్చికి. ఈరోజు క్రిస్మస్ కి వీడు కళ్ళు మూసుకొని నడిపిస్తుండు, కథలు కారస్తుంది చూడండి, వీడు కథలు పడుతుండు. చక్కదానికి నవ్వుతున్నావా? సో గాయస్, ఈ రోజు అయితే మేము మెదక్ చర్చికి పోతున్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా. ఈరోజు ముంగట బస్సు వస్తుంది, బస్సును చూడకపోతే ఆయన వేసుకుంటాం మేము కదరా. ఈ కారు కూడా వస్తుండు, ఓవర్టేక్ వేయాలని చూస్తుండు, కానీ ఓవర్టేక్ వేయని. సో పోతూనే ఉంటాం మేము, భయపడటం కాదు మేము. ముందే మెదక్ అంటే ఎట్టుంటుంది తెలుసు కదా అందరికి, చిల్లు ఉంటుందట. సో కానీ హెల్మెట్ లేకుండా నడిపించకండి, మేము ఏదో వీడియో కోసం హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నాం కానీ, ఓకేనా. ఇక మా ఓడియమ్మ బండి కూడా వస్తుంది, మీకు మొత్తం మెదక్ చర్చ్ చూపెడతాము. దాదాపు 110 years అయిపోతుంది అది కట్టి. బాగా అంటే బాగా సెలబ్రేట్ అవుతుంది. ఫారినర్స్ కూడా వస్తారు ఈరోజు కదా, పిల్లలు కూడా వస్తారు. పిల్లలతో వీలైతే మనం మాట్లాడదాం ఇంగ్లీష్లో, మనకు వచ్చిన బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడి ట్రై చేద్దాం. బట్టల ఇంగ్లీష్లో చూద్దాం మరి ఎట్లుంటుందో కదా, ఓకేనా. అవునా, మావాడైతే బిర్యానీ తిందాం బాబాయ్, గుర్తుగా అవుతుంది అన్నాడు. ఇక చేతులు రాకుండా గట్టిగా తిందాం అన్నాడు. ఇక తిందాం అనుకున్నాం కానీ బిర్యానీ లేదు. అయితే మండి చెప్పినాం, లాలిపాప్ మండి. ఆ మండి అయిపోయి ముందు మనవాడు సూప్ తీసుకొని వచ్చిండు. వెయిటర్ అయితే సూప్ తీసుకొని వచ్చినాక వాడు తాగమంటే నేను తేగా అని పక్క పడేసిండు. అది ఎట్ట ఉంది, నూనె ఉంది, ఆయిల్ ఉంది, వాటర్ లెక్కలు ఉంది అన్న తాగలేడు. ఇక మండి అన్న గట్టిగా తింటాడేమో అనుకుంటే గింత తిన్నాడు. ఏది ఆయిల్ ఉంది, ఎట్ట ఉంది, లాలిపాప్ బిర్యానీ గిట్లుంటుందా అట్లుంటుందా అనమాట. వాడు తినడే ఫస్ట్ టైం మండి, వాడు అట్లా అనమాట. మెల్లగా నేను మండి తినిపించిన, మా వాడికి కోన్ ఐస్ క్రీమ్ ఇప్పించింది అంతే. మండి ఎక్కనా లేకపోతే కోన్ ఐస్ క్రీమ్ ఎక్కరా? కోన్ ఐస్ క్రీమ్ ఎక్కనా? బాంటిగాడు ఎట్లా తింటాడు చూడరు ఒకసారి, బాంటిగాడు ఎట్లా తింటాడు చూడరు ఒకసారి. ఇంకా లోపల కోనే పోలేం, బయట తిరుగుతున్నాం, తినుకుంటూ తిరుగుతున్నాం. అదే మిసం వచ్చిందా నీకు? ఏంటి చిన్న చిన్న వాటే. మావాడు ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్ అని తగులుతాడు. ఎందుకంటే మేము ఫోటోలు దిగేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఫ్లాష్ మ్యాన్ లెక్క నచ్చింది చూడరు ఒకసారి. అగో ఫోటోలోకి ఎట్లా వచ్చింది ఫ్లాష్ మ్యాన్, ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్. అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. అన్న తన నా గర్ల్ ఫ్రెండ్ చూడన్నా, బాగానే ఉంది, చాలా అదృష్టవంతుడు. అవునన్నా. ఈ ఫోటో దించమంటే ఆడికి మంచిగా దించాలి కానీ నా ఏమో మంచిగా దించలేడు. ఏం చెప్పాలి వీడికి? ఏమన్నా అంటే ఉరుతుండు మొత్తం, పుష్పం గారు. ఏమనాలి నేను చెప్పు?
వీడి ఏమో మంచిగా దించన్నట, నా ఏమో సగం సగం దించుతుండు. ఏమన్నా అంటే మంచి అంతలేవు, నువ్వు అంతలో పెట్టించినావు అంటుండు. ఇంతకన్నా ఎందుకు మంచి రావు? చెప్పురు మీరే నాకు. బుడ్డ ఫోన్ కొనుక్కుంటాడు అసలు వీడు 15+ బుడ్డ ఫోన్ అంటుండు. మరి ఇక 17 Pro Max ఇవన్నిటిని మేమ్ఐని రెడ్మీని ఇవేమంటావురా మరి నువ్వు? నీకు ఏ ఫోన్ కరెక్ట్ తెలుసా? మన ఇప్పుడు దుకాణంలో అమ్ముతారు చూడు 100 రూపాయలు టీటీ అంటే చూడు, దుంబ చాలే అంటే చూడు, ఆ ఫోన్ కరెక్ట్ నీకు కదా? పెద్ద ఫోన్ ఏ పెద్ద ఫోన్ అంటే నీకు ఏదా ఆలోచిస్తుండు. వివో పెద్ద ఫోనా? చిన్న ఫోన్ మరి కొని మరి అట్లా ఇంకోటి కొనుక్కో. సరే కొనిస్తా. ఫోటోలు మంచిగా తీయలేవు అనుకో, నిన్ను మాత్రం వేసుకొని తగ్గేదిలే. నిజంగా చెప్పాలంటే నిజంగా చర్చి చుట్టూ అయితే గార్డెన్ మస్తు ఉంటుంది. మొత్తం గార్డెను, మన డెకరేషన్ చెట్లు అన్నీ ఉంటాయి. ఈరోజు అయితే చాలా అంటే చాలా సెలబ్రేషన్స్లో మస్తు డెకరేషన్ చేసిర్రు. మస్తు అంటే మస్తు అనిపించింది. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. ఆల్రెడీ పబ్లిక్ కూడా చాలా వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వస్తారు ఇక్కడికి. ఎందుకంటే బాగా ఫేమస్ అన్నట్టు మెదక్ చర్చి. దాదాపు ఒక 110 years అయిపోతుంది. దీని చరిత్ర మొత్తం రాతి కట్టడంతోనే కట్టారు. చూస్తారు కదా, మొత్తం అంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది. ఇక్కడనైతే కొబ్బరికాయలు కొడతారు మరి సిల్వ దగ్గర. చూస్తున్నారు కదా, మొత్తం అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అన్నట్టు ఇక్కడ సిల్వ దగ్గర. చేసుకుంటాడు. నాకు కొనిస్తున్నావారా? కొనిరా వాచి, కొనిరా వాచి. దగ్గర పైసలు మరి ఇంకేం కొనిస్తావురా? చూపులు తినిపిస్తాను. గప్ చూపులు తినిపిస్తావురా లాస్ట్కి అయితే? గప్ చూపులు రాయంగురం కొనిచ్చిండు. 30 రూపాయలు ఇది. 100 రూపాయలు 30 డబ్బా గబ్బా చెప్పండి. 100 రూపాయలు అరే, ఇది 30 రూపాయలు రా. ఇది 30 రూపాయలు పెట్టి కొనిచ్చిండు దొంగ. రే అరే తినిపిస్తావా మరి ఆమ్లెట్? బ్రెడ్ ఆమ్లెట్ రా, బ్రెడ్ ఆమ్లెట్. ఎందుకు ఈడ కూడా మంది ఉన్నారా? ఇక మేమైతే మా చెల్లె, మా మా కోడల కోసం లెంకుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం కలిసి మేము ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు మాకన్నా ముందే వచ్చారు. మేమైతే ఇక ఎగ్జిబిషన్లో జాయింట్ వీలు అన్ని ట్రైన్ అన్నీ చూసుకుంటూ పోతున్నాం, కానీ వాళ్ళైతే కనిపిస్తలేరు. ఇక వాళ్ళ కోసం చూస్తున్నాం. ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోతుంది. ఇక చూడండి, ఇది కిల్లా అన్నట్టు, మెదక్ కిల్లా మంచిగా వస్తుంది. వ్యూ అయితే మంచిగా కనబడుతుంది అని దేశం ఇది. ఇక వాళ్ళతోటి కలిసి మళ్ళీ షాపింగ్ చేయన్నట్టు. మళ్ళీ ఇక వాళ్ళైతే కలిసిర్రు, మా అద్దె ఇట్లా కలిసిర్రు. మళ్ళీ షాపింగ్ పోతున్నాం. మా అద్దె ఐఫోన్ కొనుక్కున్నది చూడుర్రి. చెప్పు. హలో హలో, క్రౌడ్ అయితే ఎడిగితే పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు. మా బావ అయితే 100 రూపాయల వాచ్ కొనిచ్చి జంబో ఫ్యామిలీకి ఎసరు పెట్టిండు, పెద్ద బొక్క పెట్టిండు అన్నట్టు. ఏమైరా వాచ్ తీసుకున్న, ఆద్య ఫోన్ తీసుకుంది. ఎక్రి మమ్మీ ఎక్రి.
నైట్ వ్యూ అయితే మస్తు అనిపించింది చర్చి నైట్లో బాగా మంది క్రౌడ్ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు. మా దగ్గర 24th నుంచి 27, 28 ఒక్కొక్కరు అంటే న్యూ ఇయర్ వరకు వస్తూనే ఉంటారు. నేను చెప్పినా కదా మా 100 రూపాయలు వాచ్ కొనిచ్చి 700కి దెబ్బ పెట్టిండని బిర్యానీ. వీడైతే తింటాడు, ఏడు సక్క తింటాడు. అంటే నేను తింటా అంటే లాస్ట్కి తిన్నాడు. మేము కూడా నేనైతే ఇప్పటికే పొద్దున్నే ఐస్ క్రీమ్ తిన్నా మండి తినంగానే, తర్వాత గప్చుప్ పానీపూరి తిన్నా, మళ్ళీ వచ్చి ఇప్పుడు బిర్యానీ తింటున్నాం. అసలు పోలేదు, ఇంటికి పార్సల్ కొట్టుకొచ్చాం సగం. ఇక మా అద్దెకు కూడా తినిపిస్తున్నాం మా చెల్లి మెల్లగా. నాకు బ్యాగ్ కొనిస్తాడు అలాగే.